కస్టమర్ ఒక పిక్ చూపించి అలా డిజైన్ స్లీవ్స్ పెట్టమన్నారు. ఆ డిజైన్ వచ్చేసి ఇదేనండి. సో ఇలా నేను తనకు కుట్టాను. సో దీన్ని వాళ్ళు వచ్చేసి స్లీవ్స్ వచ్చేసి 2 స్లీవ్స్ కుట్టుకోవాలి. ఒక హ్యాండ్ కి ఒకటి వచ్చేసి 5 ఇంచెస్, ఒకటి వచ్చేసి 4 ఇంచెస్. ఒక ఫస్ట్ దానికి వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను, సెకండ్ దానికి వచ్చేసి బోర్డర్ తీసుకున్నాను డిఫరెంట్ గా ఉండడానికి. ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వచ్చేసి కాటన్ లైనింగ్ పెట్టి పైన ఫీజింగ్ మీద కట్ వర్క్ డ్రా చేసుకుని ఇలా 3 పెట్టేసి కుట్టేసుకుంటున్నాను. అడుగున మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్, పైన ఫీజింగ్ అనమాట. ఇట్లా జాయిన్ చేసిన తర్వాత ఎడ్జ్లన్నీ నీట్ గా కట్ చేసేసుకుని టక్స్ పెట్టుకుని తిప్పేసుకున్నప్పుడు మనకి కట్ వర్క్ అంతా మొత్తం ఫింగర్ తో బయటికి నీట్ గా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దాని మీద ఒక స్టిచ్ చేసుకుంటే ఆ షేప్ అనేది కరెక్ట్ గా ఉంటుంది. ఇప్పుడు దాన్ని వెనక్కి తిప్పేసి ఏదైతే మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ కాటన్ లైనింగ్ ఉందో మొత్తం జాయిన్ చేసుకుని ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఇది కుట్టినట్టే మనం బోర్డర్ ఉంది కదా 4 ఇంచెస్, దాని మీద కూడా లైనింగ్ పెట్టి కాటన్ ఫీజింగ్ పెట్టేసి మొత్తం ఇట్లా కట్ వర్క్ కుట్టుకోవాలి. సో ఇప్పుడు ఈ రెండింటిని మిడిల్ లో పెట్టేసి జాయిన్ చేసుకుంటే హ్యాండ్ రెడీ. డిజైన్ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.